హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా నేను మీ కేవీఆర్ తెలుగుదేశం పార్టీ మూడో జాబితా మళ్ళొకసారి రిలీజ్ అయింది ఇది ఒక అంటే ఎడతెగని ముచ్చట లెక్క కొనసాగుతూ ఉందన్నమాట డైలీ సీరియల్ జీడిపప్పు పాకం లెక్క మరొక 11 మంది అసెంబ్లీ అభ్యర్థులు 13 మంది ఎంపీ అభ్యర్థులతో మూడో జాబితాలో విడుదల చేశారు చంద్రబాబు నాయుడు దీనికి రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఏజెండాగా అని చెప్పి ఆయన ఏదో ట్వీట్ నరికారనమాట ఒకసారి అది చూసిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఏజెండాగా ఎన్డీఏలో చేరాం మరోవైపు పార్లమెంట్లో బలమైన గలం వినిపిస్తూ రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే టీడీపీ అభ్యర్థులుగా నిలబెడుతున్నాం పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం ఎంపీ అభ్యర్థులను వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నాం ప్రజలారా ఆశీర్వదించండి సేమ్ ఐవీఆర్ సర్వేలు అభ్యర్థి నోటా రెండిట్లో ఎవరు బెటర్ అంటే ఆబ్వియస్లీ అభ్యర్థే బెటర్ అని చెప్పింటారు కదా ఆ రకంగానే ఇంకా ఎట్లాగో చంద్రబాబు అంటేనే వెన్నుపోటు రాజకీయాలు చాలా మందికి టికెట్ హామీలు ఇచ్చి మొండి చేయి చూపించింది ఇంకొకటి ఇతర పార్టీల నుంచి చేర్చుకొని టికెట్లు ఇస్తామని చెప్పి దానికి అంటే ఉండవల్లి శ్రీదేవి ప్రత్యక్ష సాక్ష్యం అనమాట బలిపశువు అయింది అన్ని డీటెయిల్గా మాట్లాడుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ లిస్టులో ఎవరెవరు ఉన్నారో చూసే ప్రయత్నం చేద్దాం ముందు అసెంబ్లీ అభ్యర్థుల జాబితా శ్రీకాకుళం పలాస గౌతు శిరీష మొత్తానికి కరుణించిండు పాతపట్నం మామిడి గోవిందరావు శ్రీకాకుళం గొండు శంకర్ శృంగవరపు కోట కోళ్ళ లలితా కుమారి కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వరరావు అమలాపురం ఎస్సీ ఐతాపత్తుల ఆనందరావు పెనమలూరు బోడే ప్రసాద్ ఫైనల్గా బోడే ప్రసాద్కు అంటే కరుణించిండు అనమాట చౌదరి మనకులపోడు ఎస్సీ అయినా కూడా మనకులపోనికి ఇక్కడ ఇచ్చేసినాం అన్నట్టు పెనమలూరు బోడే ప్రసాద్ ఆయన గాయకత్ర చేయడంతోన ఇక ఫైనల్గా అంటే ఈ టికెట్ ఇవ్వకపోతే వైసీపీలో చేరతాడన్న భయాందోళనల మధ్య ఇచ్చేసిరనమాట ఇక మైలవరం వసంత వెంకట కృష్ణప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యేగా పార్టీ మారిన ఈయనకి ఇచ్చిర్రు ఇక్కడ దేవినేని ఉమకు మొండి చేసి చూపించారు అనమాట ఇకపోతే తెనాలి నుంచి టికెట్ ఆశించిన ఆలపాటి రాజాకు పెనమలూరు టికెట్ ఇస్తామని చెప్పి ఆశ చూపించారు ఇప్పుడు ఫైనల్గా బోడే ప్రసాద్కి ఇవ్వడం ఇదే మైలవరం టికెట్ ఆశించిన దేవినేని ఉమకు కూడా పెనమలూరు టికెట్ ఆశ చూపించారు ఇప్పుడు ఫైనల్గా ఆ ఇద్దరికి కటింగ్ కొడుతూ బోడే ప్రసాద్కి ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు అనమాట ఇక్కడ వసంత వెంకట కృష్ణప్రసాద్కు ఇచ్చిర్రు ఈరోజు సాయంత్రం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దేవినేని ఉమ ఇద్దరు కూడా తమ భవిష్యత్ కార్యాచరణ మీద ఎక్సర్సైజ్ చేయబోతున్నారు అనమాట కార్యకర్తలతో చర్చించిన తర్వాత ఇప్పటికే దేవినేని ఉమ డిసైడ్ అయిపోయారంట ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని చంద్రబాబు బొమ్మ పెట్టుకొని ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తుంది అలాగే ఆలపాటి రాజనేమో వైసీపీలో చేరిపోయేందుకు ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకున్నాడంట సో ఏం జరుగుతుంది అన్నది లేట్ నైట్ చూద్దాం ఇక నర్సరావుపేట డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు చీరాల మద్దులూరి మాలకొండ యాదవ్ సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ సోంపేరి రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టక ఇంచుమించు 20 ఏళ్ళు అవుతుంది ఇప్పటిదాకా అంటే 4 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతా వస్తున్నాడు ఆయనకే మళ్ళీ ఇచ్చిరనమాట ఒకసారి చూద్దాం ఇది సర్వేపల్లి మండలం అనమాట తాలూకా గతంలో అంటే 94, 99 2 సార్లు వరుసగా గెలిచిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ తర్వాత 4 ఎన్నికల్లో కూడా అభ్యర్థులు మారుతున్నారు కానీ ఆయన ఓటమి చరిష్మా మాత్రం మారట్లేదు 2024లో కాకాని గోవర్ధన్ రెడ్డితో పోటీ పడుతున్నాడు అనమాట 2019లో కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో ఎంత 13,973 ఓట్ల తేడాతో ఓడిపోయిండు 2014లో అదే కాకాని గోవర్ధన్ రెడ్డి చేతిలో 5,446 ఓట్ల తేడాతో ఓడిపోయిండు గెలుపు ముఖం రుచి చూరక 20 ఏళ్ళు అవుతుంది అనమాట 4 ఎన్నికలు అయింది ఇప్పటికి అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో 10,284 ఓట్ల తేడాతో 2009లో 2004లో అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో 7,625 ఓట్ల తేడాతో ఓడిపోయింది అనమాట సో ఇట్లా గెలుపు ముఖం రుచి చూడండి మరి ఆయన మీద అంటే చాలా తీవ్ర విమర్శలు ఉంటాయి అనమాట మొత్తం నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్యాడర్ను ఎదగనీయకుండా సెకండ్ స్థాయి అంటే సెకండ్ లెవెల్ క్యాడర్ను ఎదగనీయకుండా మొత్తం పార్టీని చేతిలో తీసుకొని అన్ని తానే నడిపిస్తారని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద ఒక ఆరోపణ అట్లాంటి వ్యక్తికి మళ్ళీ ఎందుకు టికెట్ ఇచ్చిర్రు అన్నది ఇక పైన దేవుడికి కింద చంద్రబాబుకి ఇద్దరికే తెలియాలన్నమాట నెక్స్ట్ ఇందులో జనసేన కూడా కొన్ని సీట్లు ఆశించింది అనమాట ఈ శృంగవరపు కోట కాకినాడ సిటీ అమలాపురం ఇట్లాంటి సీట్లను కొన్నింటిని ఆశించింది జనసేనకు కూడా జల్లగొట్టింది చంద్రబాబు ఇక పార్లమెంట్ స్థానాల విషయానికి వస్తే శ్రీకాకుళం కింజారపు రామ్మోహన్ నాయుడు సిట్టింగ్ ఎంపీ అభ్యర్థికే ఇచ్చిండు విశాఖపట్నం మాత్కుమిల్లి భరత్ బాలయ్య బాబు అల్లుడు ఆయనకే ఇచ్చిండ్రు అమలాపురం ఆశించిందే అమలాపురం గంటి హరీష్ మాధుర్ ఏలూరు పుట్ట మహేష్ యాదవ్ విజయవాడ కేశినేని శివనాథ్ చిన్ని గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్ నరసరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు
వైసీపీ నుంచి వచ్చి ఈయన గుంటూరు నర్సరావుపేట అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అనమాట. సో గెలుపు ఉంటుందా ఉండదా ఈయన ఖాతాలో అనేది ఇక ఎన్నికల్లో తెలియదు. ఇక బాపట్ల విషయానికి వస్తే ఉండవెల్లి శ్రీదేవికి సీటు గ్యారంటీ అన్న హామీతోనే ఆమె ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసింది. పార్టీలో చేర్చుకున్నప్పుడు కూడా ఈమెకి ఎమ్మెల్యే టికెటా లేదంటే ఎంపీ టికెటా అన్నది ఇంకా తేలలేదు. కాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక చట్టసభలకు మాత్రం ఎంపిక చేసేలాగా ఆమెను ప్రోత్సహిస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చాడు. ఇప్పుడు బాపట్ల ఎంపీ అభ్యర్థి స్థానం పోయింది. ఇప్పుడు ఆమె ఆశించిన బాపట్ల పార్లమెంట్ స్థానం పోయింది. తాడికొండ అసెంబ్లీ స్థానం కూడా వేరే వాళ్ళకు కేటాయించబడింది అనమాట. ఇక నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్ననే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వ్యక్తికి ఇచ్చిరన్నమాట పారాచూటు. తర్వాత చిత్తూరు దగ్గుమల్ల ప్రసాదరావు, కర్నూలు బస్తిపాటి నాగరాజు, పంచలింగాల నాగరాజు అంటారంట. తర్వాత నంద్యాల బైరెడ్డి శబరి, మొన్న ఈమె బీజేపీలో ఉండే బీజేపీ నుంచి టీడీపీలోకి వచ్చి కండువా కప్పుకొని వారం రోజులు కూడా కాలేదు అప్పుడే ఆమెకు టికెట్ ఇచ్చేసారనమాట. హిందూపూర్ ఒకటి బీకే పార్థసారథి బలమైన అభ్యర్థి. సో ఇది ఈయన ఎంపిక. ఈ ఎంపిక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన ఆశీర్వదించండి అని మాట్లాడుతున్నాం. దీని మీదంగా ఎట్లాంటి ట్రోలింగ్ జరుగుతుందో ఒకసారి చూడండి. వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలు 24 పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఎక్కడ గొడవలు జరగలే, ఏ ఒక్క అసంతృప్త నేత కూడా కిక్కుమనలే. కానీ మనం ఎప్పుడైతే లిస్టు ప్రకటిస్తామో ప్రతిసారి ఇది ఒక తంత అయిపోయింది అనమాట. శ్రీకాకుళం టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మి అనుచరులు ఇట్లా వీరంగా వేస్తున్నారు అనమాట. ఇది ఎక్కువసేపు చూపిస్తే మళ్ళీ స్ట్రైక్ పడే ఒక ప్రమాదం ఉంది. సో ఇప్పటిదాకా చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన అభ్యర్థులు వీళ్ళంతా ఉండవేలి శ్రీదేవికి, తర్వాత రాప్తాడు ధర్మవరంలో పరిటాల శ్రీరామ్కి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. తర్వాత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి అయిపోయింది. ఆ తర్వాత పెనమలూరు అన్నారు, అది కూడా అయిపోయింది. ఎంఎస్ఎన్ వర్మ, తర్వాత ఈమె లక్ష్మి, దేవినేని ఉమా హార్డ్ కోర్ ఫ్యాను. వీళ్ళందరంటే పక్కన పెడితే దేవినేని ఉమా చంద్రబాబుకు నమ్మిన పండు. అట్లాంటి ఆయనకే టికెట్ లేదు. ఇప్పుడు టీడీపీ క్యాడర్ నైతిక స్థైర్యం దెబ్బతీసే చర్య అనమాట. ఈయన స్థానంలో ఎవరైతే వసంత కృష్ణ ప్రసాద్ అని అన్నారో ఆయనను ఇసుక ప్రసాద్ అని, బురద ప్రసాద్ అని, వేల కోట్ల అవినీతి అక్రమార్జన చేసినని ఇదే టీడీపీ ఆరోపించి ఇప్పుడు ఆయనకే టికెట్ ఇవ్వడం ఒక ట్రాజెడీ అనమాట టీడీపీలో. ఇంకా ఈమె చూడండి, బాపట్ల బాద్షా ఉండవేలి అని అప్పట్లో కథనాలు అనమాట మన పచ్చపత్రికలలో. బాపట్ల లోక్సభలో 2 లక్షల పైగా మెజారిటీతో తెలుగుదేశం ఘన విజయం సాధించే అవకాశం, 65% ఓటర్ల మద్దతు డాక్టర్ అమ్మకి. 2 లక్షల మెజారిటీతో గెలుస్తుంది అనుకున్న ఉండవేలి శ్రీదేవికి టికెట్ లేదు. బాద్షా కాదు, బాపట్ల బాద్షా అన్నారు, అంటే కాదు బాదుషా అంటే కొరికి తీరేశారు అనమాట. పాపం ఉండవేలి శ్రీదేవి ట్వీట్ వేసింది, రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమయ్యింది, బాపట్ల వెన్నుపోటని కత్తి సింబల్ పెట్టింది అనమాట, ఇమోజీ చూస్తున్నారు కదా. ఇది ఎమ్మెల్యే డాక్టర్ ఉండవేలి శ్రీదేవి పరిస్థితి అనమాట. చంద్రబాబు నమ్ముకుంటే సర్వనాశనమే, ఇది చాలాసార్లు చరిత్రలో రుజువైంది. అయినా కానీ ఆయన నమ్మి మళ్ళా మోసపోతామంటే అది చంద్రబాబు తప్పు కాదు, నమ్మిపోయిన వాళ్ళ తప్పు. సో ఆ లిస్టు చాలా పెద్ద ఉంది, మరొక స్టోరీలో చెప్పుకుందాం. ఇది టీడీపీకి సంబంధించిన వండర్స్ అనమాట. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు గండి కొడుతూ, అటు తన నమ్మి వచ్చిన అభ్యర్థులను మోసం చేస్తూ తీసుకొచ్చిన లిస్టు. మొత్తం మీద ఫస్ట్ లిస్ట్లో 94 మంది, సెకండ్ లిస్ట్లో 34 మంది, థర్డ్ లిస్ట్లో 11 మంది, మొత్తం కలిపితే 139 మంది అభ్యర్థులు అయినరు. 175 మందిని తీసేస్తే 36 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇందులో కూటమిలో పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీకి 10, జనసేనకి 21 సీట్లు తీసేస్తే ఇంకా 5 సీట్లలో మాత్రమే టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో మహాసేన రాజే సీటు పోయింది. తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు ఆయన సీటుకు కూడా గండి కొట్టే అవకాశం ఉందని చెప్పి కథనాలు వినిపిస్తున్నాయి. సో చంద్రబాబు దయ వీళ్ళ ప్రాప్తం అనమాట. ఇది టీడీపీకి సంబంధించిన 3వ లిస్టు అద్భుతాలు, 8వ వండర్ అన్నట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.